ఈ విషయం తెలిసే జరిగిందా జగన్ గారికి, లేకపోతే తెలియకుండా జరిగిందా అని మనం చూస్తే, అంటే ఏంటి అంటే గ్రూప్ 1 రిక్రూట్మెంట్ అనేది అప్పటి సీఎం ప్రజెంట్ మాజీ సీఎం అయిన వైఎస్ జగన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రిక్రూట్మెంట్ జరిగింది. ఎస్, గ్రూప్ 1 కి సంబంధించి 2018లో నోటిఫికేషన్ వచ్చింది. దాదాపు 169 వేకెన్సీస్ ఇక్కడ మనకు వస్తే దాంట్లో ఫైనల్ వచ్చేసి జూలై 2022లో కంప్లీట్ అయింది ప్రాసెస్ అనేది. సో దానికి సంబంధించి అప్పటి నుంచి కూడా మూల్యాంకనంలో చాలా తప్పులు జరిగాయి అని చెప్పి ఈ ఇష్యూ అనేది కోర్టులో నలుగుతానే ఉంది. ఆ తర్వాత దాదాపు 51 మందిని బదిలీ చేయడం, 51 మందిని దీనికి సంబంధించి గుర్తించడము, కొంతమందిని బదిలీ చేయడము, ఇంకొంతమందిని నాన్ ఫోకల్ అంటే ప్రాధాన్యత లేని పోస్టులకి బదిలీ చేయడం జరిగింది. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తే అక్కడ కూడా మీకైతే జీతాలు వస్తున్నాయి కదా అన్నట్లు, అంటే ప్రజెంట్ ఇదంతా తేలిందాకని పిటిషన్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా మనం చూస్తా ఉన్నాం. ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా చేయలేకపోతే ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు గ్రూప్ 1 సంబంధించి జగన్ గవర్నమెంట్ లో? ఇక్కడ ఒకటే వైసీపీ గవర్నమెంట్ అయినా లేకపోతే ఇటు కూటమి ప్రభుత్వం అయినా కానీ ఎవరు ఏది చేసినా కానీ అన్బయాస్డ్ గా ప్రశ్నించడానికే మార్పు తీసుకురావాలనే ఈ మార్పు అనేది మనం మొదలుపెట్టాం. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఒకటే విషయం, స్ట్రైట్ టు ద పాయింట్, వైసీపీ గవర్నమెంట్ కానీ దానికి సంబంధించిన జగన్ గారిని కానీ నేను ఒకటే ప్రశ్నించదలుచుకున్నాను. సో మీరు ఒక గ్రూప్ 1 రిక్రూట్మెంటే సరిగ్గా చేయలేకపోయారే, నాకు తెలియకుండా జరిగింది అంటారా? తెలియకుండా జరిగింది అని చెప్పడానికి అవకాశం లేదు, ఎందుకంటే గవర్నమెంట్ మీదే. ఇప్పుడు ఎంతమంది ఆస్పిరెంట్స్, ఎంతమంది కష్టపడే నిరుద్యోగులు అరే మంచిగా సంవత్సరాల తరబడి ఒక గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది, మంచిగా కష్టపడి సక్సెస్ అవుదాం అనుకుంటే ఆ ఒక రిక్రూట్మెంట్ కూడా సరిగ్గా చేయలేకపోయారే. దానికి సంబంధించి ఇప్పుడు ఎవాల్యుయేషన్ సరిగ్గా జరగలేదు, రిక్రూట్మెంట్ సరిగ్గా జరగలేదు, అండ్ ఇంకొంతమంది దీనికి సంబంధించి ఆల్రెడీ రిక్రూట్మెంట్ మొత్తాన్ని కూడా మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టండి, అదే నోటిఫికేషనే క్యాన్సిల్ చేయండి అనే డిమాండ్స్ ప్రజెంట్ మనకు వినిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఒకటే విషయం, నాకు తెలిసి జగన్ గారికి ఈ గ్రూప్ 1 ఆఫీసర్కి, ఐఏఎస్లకి, ఐపీఎస్లకి ఎక్కడో సరిగా సీక్వెన్స్ మ్యాచ్ కావట్లేదేమో. ఎందుకంటే అంతకుముందు అప్పట్లో చూసుకుంటే శ్రీలక్ష్మి ఐఏఎస్ గారు ఆమె ఎలాంటి పరిస్థితి ఎదుర్కొంది ఏందనేది మనం చూస్తూనే ఉన్నాం, మనందరికీ తెలుసు. శ్రీలక్ష్మి ఐఏఎస్ గారు సీనియర్ ఐఏఎస్ ఎంత ఇబ్బందులు పడ్డారు ఏంటి అనేది మనందరికీ తెలుసు. కానీ ఈ విధంగా అంటే జగన్ గారికి ఈ విషయం తెలిసే జరిగిందా, తెలియకుండా జరిగిందా? ఒకవేళ తెలియకుండా జరిగితే ఎవరెవరు ఏదైతే గవర్నమెంట్లో ఆ ఏరియాస్లో ఆ బేస్లో పనిచేశారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, లేకపోతే తప్పు చేసిన రాజకీయ నాయకులు కావచ్చు, ఖచ్చితంగా జగన్ గారు గుర్తించి ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఒకవేళ మీకు తెలియకుండా జరుగుండొచ్చేమో నాకైతే అనిపిస్తూ ఉంది, తెలిసి అయితే జరిగి ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. ఒకవేళ తెలిసి జరిగిందా తెలియక జరిగిందా కానీ ఖచ్చితంగా వీళ్ళందరి జీవితాలు నైతిక బాధ్యత మాత్రం ఖచ్చితంగా జగన్ గారు వైసీపీ గవర్నమెంట్దే, గత ప్రభుత్వానిదే. దీన్ని ఎటువైపు దారితీస్తా ఉన్నాం? ఒక్క రిక్రూట్మెంట్ సరిగ్గా చేయలేకపోయారా? ఖచ్చితంగా ఈ విషయాన్ని పునరాలోచన చేయాలి. కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఎవరు దోషులు ఖచ్చితంగా వాళ్ళని పబ్లిక్లోకి తీసుకురండి. ఇంకొకసారి ఈ నిరుద్యోగుల జీవితాలతో ఏ గవర్నమెంట్ వచ్చినా ఒక నోటిఫికేషన్ ఇస్తే చాలా జాగ్రత్తగా పకడ్బందీగా మనసు అన్ని దగ్గర పెట్టుకొని ఆ రిక్రూట్మెంట్ చేయాలి. ఎందుకంటే కొన్ని లక్షల మంది ఆస్పిరెంట్స్ వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతా ఉన్నాయి ఇక్కడ. ఇది జగన్ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వైసీపీ అప్పుడు ప్రభుత్వ వైసీపీ పెద్దలు కానీ ప్రజెంట్ ఉన్న వాళ్ళు కానీ దీన్ని ఏ విధంగా సమర్థిస్తారు? కేసులు పెట్టి వేధిస్తుంది అంటారు కూటమి ప్రభుత్వం. తప్పు చేస్తే కేసులు పెట్టరా? తప్పు జరిగితే కేసులు పెట్టి ఇన్వెస్టిగేషన్ ఎందుకు చేయకూడదు? వేధిస్తుందని ఎందుకు వస్తుంది? ఆఫ్ కోర్స్ కొన్ని విషయాలు ఉన్నాయి. బీహార్ పోలీసులు, ఏపీ పోలీసులు ఆ ఇష్యూ కూడా నేను ఇంకొక వీడియోలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. ఇదైతే మీరు కమెంట్ రూపంలో తెలియజేయండి. జగన్ గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఇది కరెక్టేనా?